హాయ్. హలో. గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే అయితే మార్నింగ్ 6 కల్లా లేచానండి నేనైతే. ఈ చలికి అసలు లేవలేకపోతున్నాను. నేనైతే నైటే ముగ్గులైతే పెట్టేసుకుంటానండి కడిగేసుకొని. ఎందుకంటే మార్నింగ్ పిల్లలైతే తొక్కేస్తారు. నాకు ముగ్గు పెట్టిన తర్వాత అది తొక్కేస్తే బాగోదు కదా అన్న ఫీల్ అయితే వచ్చేస్తది. ఆల్రెడీ ఇంకా ఏవో ఒకటి అటు ఇటు తిరుగుతా ఉంటాయి. ఆ టైంకి కూడా కొంచెం ఇంకా చీకటిగానే ఉంది మార్నింగ్ అయితేని. నేనైతే కొంచెం సేపు అలాగా బయటైతే కూర్చుంటానండి. ఎందుకంటే నా పనంతా నైట్ చేసుకుంటాను. మా చిన్నోడైతే ఇదేదో బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఏంట్రా అంటే హ్యామర్ అనేదో చెప్తున్నాడు మా చిన్నోడండి. నేనెక్కడుంటే అక్కడికొచ్చేత్తాడు పొద్దున్నే లేవగానే అయితేని. పడుకున్నవాడు కూడా చూసుకుంటా వచ్చేస్తాడు నా దగ్గరికైతేని. ఈ వెదర్‌కి మంచిగా టీ తాగేవాళ్ళ పనైతే బావుంటది. నాకైతే అలవాటు లేదు. ఎందుకంటే చాలామంది టీని చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఫస్ట్ నుంచి టీ అయితే అలవాటు లేదండి. ఎప్పుడైనా తలనొప్పి అలా అనిపిస్తే ఎప్పుడైనా కాఫీ అయితే తాగుతాను. పెద్ద ప్రాబ్లమ్ అవుతదా అంటే ఎక్కడికైనా ఎళ్ళిన చోట టీ అడుగుతారు. నాకేమో అలవాటు లేదంటాను. అక్కడ కొంచెం ప్రాబ్లమ్ అవుతది. టిఫిన్‌కైతే నేనైతే ఇక్కడ వరినొక ఉప్మా అయితే చేశానండి. ఇది నిన్న మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం వల్ల నేనేం ఏం ప్రిపేర్ చేసుకోలేదు. అందుకనేసి అయితే వరినొకైతే ఉప్మా చేశాను. ఇది పిల్లల కోసమనేసి టైం అయిపోతుందండి. చల్లారబెడుతున్నాను. వేడిగా ఉంటే మళ్ళీ తినకుండా వదిలేస్తారు కదా అనేసి అయితే చల్లారబెడుతున్నాను. ఇద్దరికీ ఇలాగా పెడేస్తానండి. ఈ వరినొక ఉప్మా అసలు వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ మార్నింగ్ నీకు తర్వాత ఎప్పుడైనా తీద్దాం అనుకున్నాను. తర్వాతైతే పిల్లలకైతే కోడిగుడ్లతోటి మేమైతే కోడిగుడ్డు ఉక్కురు అంటాం. కొంతమంది కోడిగుడ్డు పొరటు అనేది అంటారండి. మా సైడ్ అయితే కోడిగుడ్డు ఉక్కురు అంటారు. అదైతే చేసి పెట్టేసాను. తర్వాత అయితే చేపలైతే ఇచ్చుకున్నామండి. మా సైడ్ ఏంటంటే ఎక్కువగా సముద్రం చేపలైనా, చెరువు చేపలైనా ఇంటికి తీసుకొస్తారు. అలాగే మార్కెట్‌లో ఎక్కువగా ఉంటాయండి. అదైతే మేమైతే కానాగర్సులు అంటారు. అయైతే తీసుకున్నాను. తీసుకుని దాన్నైతే బాగా కడిగేసి ఉప్పుతో కల్లుప్పుతో అయితే కడిగేసానండి. కడిగేసిన తర్వాత కారం అయితే పెట్టేసి ఇప్పుడైతే నేనైతే ఆ కూర అయితే రెడీ చేస్తున్నాను. కూరకు కావాల్సినవన్నీ నేను ముందుగానే రెడీ చేసుకున్నానండి. అంటే మసాలా, ఉల్లిపాయ మసాలా, జీలకర్ర, గసగసాలు, అలాగే మనకి వెల్లుల్లిపాయ అదైతే రెడీ చేసుకున్నానండి. ఎల్లుల్లిపాయ, మామూలుగా అదంతా ముందు మిక్సీ కొట్టేసుకుని తర్వాత అయితే ఉల్లిపాయ కూడా మసాలా చేసేసాను. పచ్చిమిర్చి అయితే ఇలాగ ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. అదైతే కొంచెం నూనె ఎచ్చబడిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మసాలా అయితే ఎక్కువగానే మిక్సీ ఇక్కడ వచ్చిన కాంచి మాకైతే సంతకాలు అంటారు. రుబ్బురోలు సంతకాలు అంటారు కదా! అదైతే నా దగ్గర కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర అయితే లేదండి. అందుకు నేను మిక్సీ పట్టేస్తున్నాను. కానీ మనం సంతకాల మీద నూరుకున్న మసాలా అయితే పులుసులోకి అయితే చాలా బాగా కుదురుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెంలో మంచిగా చేస్తారన్న కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది కదా! నాకైతే పులుసులో అయితే చాలా బాగా చేస్తానండి. నాకు ఏంటంటే ఇగుర్ల కూరలు కూడా వండుతాను. కానీ గ్రే గ్రేవీ అయినా ఏదన్నా అది ఇగురు ఎందుకో నాకు నచ్చదు మెయిన్. పులుసు అంటే నాకు చాలా ఇష్టం. కానీ చేపలు కూడా ఎక్కువగా తిననండి నేను అసలు. నాకు చాలా భయం చేపలంటేనే. ఏంటంటే ఒక ఇన్సిడెంట్ వల్ల మనకి అదంటే భయం. చేపలన్నా ఇది ఏ విషయంలో అన్నా ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితేనే భయం పుట్టేస్తది. అలా నాకు చేపల విషయంలో అయితే ఒకసారి ముళ్ళైతే గుచ్చుకుంది. చాలా గట్టిగా అయితే గుచ్చుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు తిన్న ప్రతిసారి కూడా నాకు అదే గుర్తుకొచ్చేస్తది. నేనైతే ఇలా కొన్ని సముద్రం చేపల్లో ఏంటంటే మధ్య ముళ్ళు ఒకటే ఉంటదండి. అదేంటంటే మనకి ఈ గు గుచ్చుకుంటదన్న భయమైతే ఉండదు. కానీ మా సైడ్ ఎక్కువ బొచ్చులు అయి చెరువు బొచ్చులు అయి ఉంటాయండి. చెరువులో అయి ఎక్కువ ఉండడం వల్ల అవి బాగా ఎక్కువగా దొరుకుతాయి. అవైతే నేను పులుసులో చేప ముక్కలైతే అస్సలు తినను. కానీ ఫ్రై చేసుకున్న ముక్క ఏంటంటే కొంచెం ముళ్ళు గట్టిపడడం మనకది తెలుస్తది ముళ్ళు ఉంది అనేసి అదైతే తింటాను. ఇదేంటంటే ఈ చేప కూడా తినొచ్చండి. కానగర్సలు ఏంటంటే కొంతమంది బాలింత్రాలు తినొచ్చు అంటారు. కానీ నేనెప్పుడూ బాలింత్రాలు ఉన్నప్పుడైతే ఇదైతే తినలేదు నేను. కానీ అనడం అయితే తెలుసు తింటారు అన్నదైతే తెలుసు. కొన్ని కొన్ని చేపలైతే బాలింత్రాలు కూడా తినొచ్చు సముద్రం చేపలైతేని అంటారు. చెరువు చేప అయితే తినకూడదు. కానీ ఇదైతే తినొచ్చండి.
ఇంకా మనకి ఏంటంటే ఉల్లిపాయ మసాలా మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం కానీ అదైతే కొంచెం ఎక్కువగా మన దగ్గర ఉండకపోతే మాడిపో కొంచెం ఏంటంటే అడుగంటిపోతుంది అంటారు. అందుకైతే దగ్గరుండే కలుపుతున్నాను. నేను కరెక్ట్‌గా మొదలెట్టేటప్పటికే 11 అలా అయిపోయిందండి ఇదైతేనే. పిల్లలు వచ్చినా ఈవినింగ్ తింటారు. నేను స్కూల్‌కి ఎప్పుడు చేపలు గాని అలాంటివి ఏం పెట్టనండి. ఎందుకంటే నాకు భయం మెయిన్ ఏంటంటే ఏమైనా ముళ్ళు గట్ట గుచ్చుకుంటాయి. ఆళ్ళైతే బాగానే తినేస్తారు. ఆళ్ళకి అలవాటే. నాకంటే భయం గాని ఆళ్ళు ఏ చేపన్నా తింటారు. ఆళ్ళు ఫస్ట్ నుంచి అలవాటండి చెరువు చేపలు ఏదన్నా. లేదా చింతపండు అయితే నేను కరెక్ట్‌గా ఎంత పులుపు ఎంత సరిపోతది అన్నదైతే చూసుకోవాలండి. మనం తీసుకున్న చేపలను బట్టి అయితే ఉంటది. మనం కొంచెం ఎక్కువ చేపలు ఏమైనా తెచ్చుకున్నట్లయితే ఎక్కువ తీసుకుంటాం చింతపండు. తక్కువైతే తక్కువ. నాకు సరిపడంత నేను తీసుకున్నాను. ఇదైతే బాగా మసాలా అయితే ఏంటంటే మనం వేసిన నూనె అయితే కనిపించకూడదు మనకి. అది మసాలా బాగా ఎగిపోయిన తర్వాత కొంచెం షేడ్ అదే కలర్ అయితే చేంజ్ అవుతది. ఆ చేంజ్ అయిన తర్వాత మనమైతే ఇదైతే వేసుకోవచ్చు. చూసారు కదా! ముందుగా కారం అయితే కలిపి పెట్టుకోవాలండి. ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. కానీ నాకేంటంటే మరిగేటప్పుడు ఉప్పు వేయడం అది కొంచెం టేస్ట్ బాగుంటది కదా అనిపించి ఉప్పయితే ఎయలేదు. ఈ చేపలైతే మసాలా అయితే ఎగిపోయిన తర్వాత అయితే ఏసేసాను. అలాగే కొంచెం మా వీడియోస్ చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాగే కుకింగ్ వీడియోస్ మీకు ఇష్టమంటే టిఫిన్ దగ్గర నుంచి లంచ్ ఆర్ డిన్నర్ ఏదన్నా అంటే కొంచెం ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్స్ స్టార్ట్ చేయడానికి కూడా నా ఇంట్రెస్ట్ వల్లే అండి. మా ఇంట్లో ఒప్పుకోవడానికన్నా, మా బావ ఒప్పుకోవడానికన్నా ఏంటంటే అందరికీ ఇష్టం ఉండదు కదా! సో, మా ఇంట్లో ఏంటంటే మా బావ వరకు నాకు సపోర్ట్ అయితే ఉంది మా బావ వల్ల. ఏమండం అంటే ఏమనేలాగా అనిపించుకోకుండా ఉంటే పర్లేదు. సో, అదే అండి కొంచెం మీరు సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను గట్టిగా అంటే గట్టిగా అని కాదు గానీ కొంచెం రిక్వెస్ట్ చేయడానికి కూడా బాగుంటదని నా ఫీల్ అంతే. మీకు మా సైడ్ గోదావరి సైడ్ అని అంటే గోదావరి సైడ్ అండి మాదైతే పిఠాపురం అయన్నీ. దగ్గర అంటే గోదావరి సైడ్ అంటే రాజమండ్రి అలా వస్తదేమో. కానీ మాకు దగ్గరే కదండీ. కొంచెం తూర్పుగోదావరి జిల్లా. ఆ జిల్లా పేరు కూడా మార్చినట్టున్నారు. అదంటే ఈస్ట్ గోదావరి అండి. కాకినాడ జిల్లా అని మార్చారు. ఇది మేము ప్రెజెంట్ ఉన్నది. ఇదైతే పులుసైతే మరిగింది. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి చాలు నాకు. నేను ఇలాగ మీకు ఎలాంటివి అంటే కుకింగ్ వీడియోస్ అయితే రెగ్యులర్‌గా వ్లాగ్స్ కూడా పెడతాను. ఇదైతే అసలు చేపల పులుసు ఎలా చేస్తారు? నా స్టైల్ నాకేదో వచ్చని కాదు. నా వరకు నేను ఎలా చేస్తాను అనేదైతే చూపిస్తున్నాను మీకు. చూసారు కదా! ఇది ఎక్కువ చింతపండు పులుసు ఎక్కువ వేసుకోకూడదండి ఏ పులుసులో అన్నాను. కొంతమంది అని కాదు మామూలుగా నార్మల్‌గా చెప్తాను ఎవరి గురించో అని కాదు. ఎక్కువ ఎక్కువ వేసేసుకున్నా బాగోదు. చింతపండు పులుసు తక్కువ వేసుకున్నా బాగోదని సరి సమానంగా వేసుకొని మనకి చేపలు ములిగేంత వరకు వేసుకుంటే చాలు. అలాగే కారం మెయిన్ అనమాట. కారం మనం మసాలా, కారం అలాగే ఉప్పు కూడా కరెక్ట్‌గా వేసుకుంటే చేపల పులుసుతోటి మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే తినేయొచ్చు. ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతదంటే అది ముక్క విడిపోవడం అనేసి ఇంకా అలాగే మనకి బాగోదండి. టేస్ట్ కూడా నాకెందుకో నచ్చదు. నేను సరి సమానంగా వేసుకుంటాను. నాకు ఎంతవరకు వేయగలనో వేయాలి అన్నదైతే నాకు తెలుసు. చూసారు కదా! మనకి ఆల్మోస్ట్ ఇది అయిపోయే స్టేజ్‌కైతే వచ్చేసింది. పులుసైతే బాగా మరిగించుకోవాలండి. మనం తక్కువేసామనుకుంటే ఇలా మరగడంలో తగ్గిపోతదండి. అలాగే ఎక్కువ వేసేసుకున్నామంటే మరిగి అదేమవుతదంటే అసలు టేస్టే ఉండదు. పులుసు అవని, చేప ముక్క విడిపోవడం అలా అయితే జరుగుతదండి. ఇక్కడ నుంచి ఏంటంటే కొత్తిమీర అయితే వేసుకోవాలి. మెయిన్ మనకి చేపల పులుసులో అన్నా, ఇగురులో అన్నా కొత్తిమీర వేస్తే దాని టేస్ట్ అయితే మారతదంటారు. సో, నేను అలాగే కొంచెం ఏదో ఉందనేసి అలా ఎక్కువ వేసేసాను గానీ అంత అవసరం లేదు. మీరైతే తక్కువ వేసుకోండి.